హాయ్ మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం క్రియేట్ చేసే యూట్యూబ్ షార్ట్స్కి థంబ్నైల్ ఎలా యాడ్ చేయాలని చూపించబోతున్నాను. మీరు జనరల్గా వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీ వీడియోతో పాటు థంబ్నైల్ని కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నా వీడియోకి సంబంధించినటువంటి థంబ్నైల్ ఒకటి, అలాగే ఆ వీడియో అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట నా గ్యాలరీ నుంచి. సో ప్రజెంట్ నా షార్ట్కి సంబంధించినటువంటి థంబ్నైల్ అలాగే వీడియోని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా, ఈ షార్ట్ సంబంధించి ఈ థంబ్నైల్ ఉంది కదా, ఈ థంబ్నైల్ అనేది 4 seconds ఉంది. సో ఈ 4 seconds ఉన్నది మనకు అవసరం లేదు. 4 seconds వద్దు, జస్ట్ ఒక 1 second మాత్రం దీన్ని ట్రిమ్ చేయండి. ఒక 1 secondకి ట్రిమ్ చేద్దాం. సో ఇలాగా 1 secondకి, జస్ట్ 1 second ఫస్ట్ ఫ్రేమ్లో ఉండాలి ఇది. సో దీన్ని 1 secondకి ట్రిమ్ చేసుకోండి. ఫస్ట్లో కానీ ఎండింగ్లో కానీ పెట్టుకోండి ఇది షార్ట్ని. సో నేనైతే ఫస్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఈ థంబ్నైల్ పెట్టుకున్నాం. దీన్ని అయితే నేను 1 secondకి ట్రిమ్ చేశాను. మిగతాదంతా వీడియో ఎడిటింగ్ అనేది మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారో అలా చేసేసేయండి. సో మీరు ఎనీ యాప్, ఏ యాప్లో అయినా సరే, మీరు ఎడిటింగ్ చేసే యాప్లో ఏదైనా పర్లేదు. సో అందులో ఫస్ట్ ఫ్రేమ్లో మాత్రం మీ థంబ్నైల్ ఉండేలా చూసుకోండి. మిగతాదంతా వీడియో ఎడిటింగ్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎటు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసేసుకోండి వీడియోని. సో మన వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఏం చేస్తాం, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మన షార్ట్ని అప్లోడ్ చేస్తాం అనమాట మన ఛానల్లో. సో ఇక్కడ మనం క్రియేట్ షార్ట్ ఉంది కదా, సో క్రియేట్ షార్ట్ మీద క్లిక్ చేస్తాము. సో అక్కడ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని మన ఫైల్ని మనం అప్లోడ్ చేస్తాం. మన వీడియో ఫైల్ని మనం అప్లోడ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పైన మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ టైప్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే మనకి షార్ట్ మనం అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నైల్ ఏంటంటే మనం ఎక్కడ సెలెక్ట్ చేస్తే అదే థంబ్నైల్గా వచ్చేస్తుంది. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, సో ఫస్ట్ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇంకా మన వీడియో సంబంధించిన టైటిల్ కానీ, మన డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా ఇచ్చేసి అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేసేస్తాము. వన్స్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీకు వీడియో ఒకసారి ఓపెన్ చేస్తే, అంటే మీ వీడియోస్ ఓపెన్ చేస్తే మీ వీడియోస్కి థంబ్నైల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాగా మీ యొక్క ప్రతి ఒక్క షార్ట్కి మీరు థంబ్నైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.